బ్యూటీ మూవీ రివ్యూ. అంకిత్ కోయ హీరోగా మారుతి గారు లాంచ్ చేసిన ఈ బ్యూటీ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది సినిమా. కొన్ని ఫ్లాస్ ఉన్న ఓవరాల్ సినిమా మాత్రం నన్ను సర్ప్రైజ్ చేసింది. సినిమా నాకు ఎందుకు నచ్చిందో డీటెయిల్ గా చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్లాట్ విషయానికి వస్తే, క్యాబ్ డ్రైవర్ కూతురైన హీరోయిన్ ఒక రోజు ఇంట్లో చేసిన ఓ పని వల్ల ఇంట్లో నుండి తను లవ్ చేసిన హీరోతో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అనేదే ప్లాట్. సినిమాలో నాకు ప్లస్ అనిపించడం ఏంటంటే, మనకి తెలిసిన స్టోరీ అయినా ఎంగేజింగ్ గా ఎమోషనల్ గా చూపించారు. తండ్రి కూతుర్లకు మధ్య ఉండే ఎమోషన్ కూడా చాలా బాగుంది సినిమాలో. అలాగే లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. నరేష్ గాని, అంకిత్ కోయ గాని బాగా యాక్ట్ చేశారు. మెయిన్ గా హీరోయిన్ నీలకి పాత్ర యాక్టింగ్ అదిరిపోయింది. ఆమె ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటా, కానీ యాక్టింగ్ కానీ ఆమెకు వచ్చిన పాత్ర కానీ సినిమాకే హైలైట్ అనిపించింది. సినిమాలో సెకండ్ హాఫ్ మాత్రం థ్రిల్లర్ జోన్ లోకి షిఫ్ట్ అయ్యి తర్వాత ఏం జరుగుతుంది అనే టెన్షన్ మాత్రం పుట్టిస్తుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది సినిమాలో. రెగ్యులర్ గా వచ్చే సినిమాలు కాకుండా డిఫరెంట్ సినిమాలు చూడాలి అనుకునే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ మధ్యలో వచ్చే రొటీన్ సినిమాల కన్నా ఈ సినిమా చాలా బెటర్. ఈ సినిమా ప్రతి అమ్మాయి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎందుకంటే ప్రేమ పేరుతో మోసపోయే అమ్మాయిలు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఎలా ఇబ్బంది పడుతున్నారో రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఈ సినిమాలో చూపిస్తారు. డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ ని హార్డ్ హిట్టింగ్ గా చెప్పారు. దానికి డైరెక్టర్ ని మెచ్చుకోవాలి. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. ఇవే సినిమాలో నాకు నచ్చినవి. ఇక నచ్చనివి ఏంటంటే, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఉన్న సినిమాలో కొన్ని లిప్ లాక్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ స్టోరీకి అవి ఇంపార్టెంట్ అయినా వాటి వల్ల కంఫర్ట్ గా ఫ్యామిలీతో చూడలేం. అలాగే ఇలాంటి లవ్ స్టోరీస్ కి మ్యూజిక్ చాలా అవసరం, కానీ ఈ సినిమాలో మ్యూజిక్ డౌన్ అయిందనే చెప్పాలి. ఒక కన్నమ్మ సాంగ్ ఒక్కటి నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ ని కూడా ఇంకొంచెం బాగా తీయాల్సింది. స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. ఈ పాయింట్స్ తప్ప సినిమాలో నాకు నెగిటివ్స్ అయితే ఏమనిపించలేదు. ఫైనల్ గా ఈ బ్యూటీ సినిమా గురించి చెప్పేది ఏంటంటే, ఈ జనరేషన్ అమ్మాయిలకి ఒక పాఠం లాంటి సినిమా ఇది. నాకైతే సినిమా నచ్చింది. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.